ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నాం. ఈరోజు మన అదృష్టం శ్రీపాద వల్లభ చరితామృతాన్ని కన్నడ భాషలోకి అనువదించి కన్నడ ప్రజలకి శ్రీపాద వల్లభుని వారిని పరిచయం చేసినటువంటి మహాత్మురాలు ఆహల్యమ్మ గారు. వారితో మనం ఇప్పుడున్నాం. వారితో సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది. నమస్కారం అమ్మా. శరణార్థి. అమ్మ, అసలుకి మీకు ఈ యొక్క శ్రీపాద వల్లభుని చరితామృతం అనే గ్రంథాన్ని మీరు కన్నడలోకి ఎలా అనువదించాలనే భావన కలిగింది? ఎవరి ఆజ్ఞ ద్వారా కలిగింది? ఎలా దాని ప్రాసెస్ అనేది జరిగింది? అది చాలా సహజంగా జరిగింది. ఒకసారేమో మేము మా ఆశ్రమంలో ఉన్నాము. గురు కరుణామయ్య 2007 అప్పుడు చేతిలో పెట్టుకున్నారు తెలుగు శ్రీపాద చరితామృతము. నాకు ఇచ్చారు. నీకు తెలుగు వచ్చు కదమ్మా, తీసుకో ఇది చదువు అనేసి. అప్పటికి మనము గురు చరిత్ర చదివింటిమి అంతే. ఏం దాంట్లో శ్రీపాద వల్లభుడిది ఒక చాలా కొద్దిగా ఉంది, 4 చాప్టర్స్ ఉంటుంది. మిగతాదంతా నరసింహ సరస్వతిది ఉంటుంది. తెలుగు బుక్ దొరికింది కదా అంటే ఆనందంగా తీసుకెళ్ళాం. అప్పట్లో మనం బెంగళూరులో ఇంట్లో ఉంటుంది, మా అన్న వాళ్ళ ఇంట్లో. సరే అది చేతికి తీసుకొని తప్పుడే ఏమో ఒక భావన, గురువే నాతో వస్తున్నారు, శ్రీపాద వల్లభుడే నాతో వస్తున్నారు అనేసి. అదైన తర్వాత అది చదవడానికి ప్రారంభించాము. గాణగాపురం నుంచి ప్రసాదం వచ్చింది. అది ఎప్పుడు వాళ్ళు దాంట్లో రాసిండారు, ఇట్లా బాపనార్యర్ వంశస్థులు దాన్ని ట్రాన్స్లేట్ చేస్తారు. అప్పుడు గాణగాపురం ప్రసాదం వస్తుంది, 11 రూపాయలు దక్షిణ ఇస్తారు, దానికి రసీదు వస్తుంది అంటే చెప్తే, అప్పుడు మా ఇంటికి గాణగాపురం నుంచి ప్రసాదం వచ్చింది. మాకి అది ఎట్లా ఉండింది ఆ రోజంటే, ఏమి వెనక ముందు తెలీదు. ఎక్కడి నుంచినో ప్రసాదం వస్తే మనం చదువుతూ ఉండే లైన్ చూస్తే ఒకరు తలుపు తట్టి ప్రసాదము గాణగాపురం నుంచి వచ్చిందంటే అది ఆ ఘటన సామర్థ్యం అంటారు కదా, శ్రీపాద వల్లభ చరిత్ర, అది మనము అనుభవించాము. అదైన తర్వాత మళ్ళీ ఒక సమ్మర్ హాలిడేస్లో కొద్ది ఎక్స్ట్రా నాళ్ళు ఉంటాము ఆశ్రమంలో వచ్చి. చదువుతూ ఉంటే చదువు పూర్తయింది. గురువులకి పోయి నమస్కారం చేశాను, పారాయణం కంప్లీట్ చేశాను. తల వంచి ఇట్లా వచ్చేది, దీన్ని కన్నడలో రాసేకి వస్తుందమ్మా అంటే అడిగారు. నేను అంట, మీ అనుగ్రహం ఉంటే అవుతుంది గురుగారు అంటే. గురు శ్రీ సత్తుపాసి, మేము అప్ప అంట పిలుస్తాం కదా, గురుగారితో ఔదుంబర సన్నిధిలోనే అడిగారు. మళ్ళీ భయం వేసింది. దాంట్లో వాళ్ళు చెప్పిండారు, ఇది ప్రతి ఒక్క అక్షరము బీజాక్షరము. ఈ శ్రీపాద వల్లభ చరితామృతం ఏముంది బీజాక్షరం. ఇట్లా ఒక గ్రంథాన్ని మనము పిల్లోళ్ళ ఆట కాదది. ఇది ఎలా, ఇది మళ్ళీ పరిగెత్తాను గురువుగారి దగ్గర. వెళ్తే నా ఒకటి వల్ల కాదు ఇది. ఇంకొకరు నరసింహమూర్తి అంటున్నారు, ఆయన ఒక చాలా సాధకులు, ఒక 40 ఏండ్లుగా సాధన చేస్తున్నారు. ఆల్ ఇండియా రేడియోలో ఇంజనీర్ అయ్యి రిటైర్ అయ్యారు. ఆయన అప్ప నేను చేస్తాను, కానీ ఆయన ఒకసారి చూస్తే బాగుంటుంది, నాకు అంత కాన్ఫిడెన్స్ లేదు, పైగా నేను లిటరేచర్ స్టూడెంట్ కాను, మీరు ఎట్లా రాపిస్తే ఎట్లా రాసేకవుతుంది అని ఆ గురువుగారు అనుకొని, మళ్ళీ నువ్వు రాయడం ఎందుకు, వాళ్ళు చూడడం ఎందుకు, ఒకేసారి కూర్చొని ఫైనల్గా రాసేయండి అంటే పిలిపించారు ఆయన, నరసింహమూర్తి అనేసి. అది అయిన తర్వాత ఔదుంబర వృక్షం సన్నిధిలో కూర్చుంటున్నాయి. అది మనకు ఔదుంబర వృక్షము అని కూడా తెలీదు. ఊరికే అది రూమ్లో కూర్చొని రాస్తే చాలా ఎండగా ఉంటుంది కదా, చల్లగా ఉంటుంది, చెట్టు నీళ్ళలో పోయి కూర్చుంటాయంటే అక్కడ పోయి కూర్చున్నాం. కూర్చొని
600 పేజెస్ 21 డేస్లో ముగిసింది. మనకి పగులు తెలీదు, రాత్రి తెలీదు, ఎప్పుడు పడుకుంటాం తెలీదు, ఏం తింటున్నాం తెలీదు. తినేదేమో గంటకి ఏదన్నా తింటూనే ఉన్నాము. అది రాస్తా ఉంటే అట్లే భాష. నాకు తెలుగు చదవడం వచ్చు, రాయడానికి రాదు. మేమంతా చదివినంత కన్నడ, ఇంగ్లీష్ అంతే. అది అట్లే పదాలు ఒకసారి నేను చెప్తే ఆ నరసింహమూర్తి గారు వింటారు, వాళ్ళు ఓకే చేస్తే అట్లే రాసుకొని వెళ్తూ ఉండేది. 21 రోజుల్లో అది కంప్లీటే అయిపోయింది. అది ఎట్లా అయింది, కొద్ది ప్లేస్లో కొంచెం డౌట్ వచ్చినప్పుడు మేము ఏదైతే ఇది ఎట్లా ఉండొచ్చు, ఎట్లా మనము దీన్ని ప్రజెంట్ చేయాలి కన్నడలో అంటే అనుకుంటుంటే గురుగాళ్ళు వచ్చేవాళ్ళు. వచ్చేసి కూర్చుని ఆ సంఘటన ఏదుందో కళ్ళకు కట్టినట్లు మనకు చెప్పేవారు. ఇంతకీ మనం చూసినట్టు వాళ్ళేం బుక్ చదవలేదు. ఆ ఘటన మేమేం ట్రాన్స్లేట్ చేస్తూ ఉన్నామో, మేము ఇట్లా చేస్తూ ఉన్నాం కూడా మనం వాళ్ళకి ఎప్పుడు అంటే ఈ లైన్లో ఉన్నాము, ఇక్కడ ఉన్నాము అనేసి ఆ ఘటనని మన కళ్ళకు కట్టినట్లు చెప్తున్నారు. అంతకుముందే మనకి గురు దత్తాత్రేయ మనకి ఎంత దృఢ భావం కలిగించారు. ఈయనే శ్రీపాద వల్లభరు. ఎందుకంటే వేరే వాళ్ళు వచ్చి చెప్పేకయ్యలేదు. ఒక 700 years వెనకాల జరిగిన ఘటన ఈరోజు కూర్చొని మనకి ఎదురుగా ఉన్నట్లు చెప్తే ఎవరు చెప్పే కాతుంది, అది అతడే వచ్చి చెప్పాలి. అలా చాలా ఆనందంగా ఉన్నింది అది. ఆయన అది ఒక గురు సన్నిధిలో, గురు దృష్టిలో, ఆ గురు ఊపిరాడే స్థలంలో మనం కూర్చొని చేస్తే అది ఆయనే మన లోపల బయట అంతా కూర్చొని చేయిస్తున్నాడు అనేది ఖచ్చితంగా మనకు తెలుసు. ఎందుకంటే మనకు దీంట్లో ఏమి ఈ కూడా రాదు. అట్లా వాళ్ళతో కూర్చొని ఆయన చేయిస్తున్నాడంటే అది మన అదృష్టం. మళ్ళీ దాంట్లో రాసిండారు, ఎవరైతే దీన్ని అనువాదం చేస్తారో దాన్ని శ్రీపాద వల్లభరు అప్పుడే నిర్ధారం చేసేసింటారు, ఇప్పుడుది కాదు ఇది అనేసి. అది ఒక ధైర్యము. అంటే వాళ్ళు మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు, మేం కాదు ఇది చేస్తున్నది. అది అలా అదొక ఆనందంగా జరిగిపోయిందండి. అది అయిన తర్వాత మళ్ళీ మ్యానుస్క్రిప్ట్ని తీసుకెళ్ళి కురుగడ్డలో పల్లకి ఉత్సవం చేయించి అక్కడ పాదుక పెట్టి పూజ చేసి మళ్ళీ పీఠాపురంకి వెళ్ళి పీఠాపురంలో పెట్టి పూజ చేసి అది అయిన తర్వాత ఇక్కడ తెచ్చి గురువులు దాన్ని పబ్లిష్ చేశారు. అది పబ్లిష్ చేసినా కూడాను ఎవరైతే అక్కడ ఔదుంబర వృక్షంలో కూర్చొని ఎవరన్నా పారాయణం చేస్తుంటే, నేను మామూలుగా వంటింట్లో ఉంటా ఉంటే నాకు పరిగెత్తుతూ ఉంటే ఎవరో చదువుతున్నారే అనేసి. అది ఎట్లా ఒక ఆయన ఒక ఆరా అంటారు కదా, దాంట్లో మమ్మల్ని పెట్టుకున్నారు కదా, ఇది మనం ఎంత అదృష్టవంతులం కదా. ఈ రోజుకు ఎవరన్నా వచ్చి చెప్తే శ్రీపాద వల్లభ చరిత్ర మనమే చదివితే ఒక్కొక్క లైను, ఒక్కొక్క పేజు అది ఇక్కడ జరుగుతూ ఉంటుంది, దానికి రిలేటెడ్గా ఒక ఇన్సిడెంట్ మనకు జరిగింటుంది. అది ఎవరు దాన్ని తీసేయలేరు. అది ప్రతి ఒక్కరూ ఎవరైతే శ్రీపాద వల్లభ చరిత్ర చదివింటారో వాళ్ళకి అందరికీ ఆ అనుభవం అయి ఉంటుంది. అయితే అమ్మ, ఈ పుస్తకం రాయాలి అంటే దాంట్లో శ్రీపాద వల్లభుల వారు దశమహావిద్యల గురించి ప్రస్తావన చేశారు. అలాగే ఈ పెద్ద పెద్ద మహానుభావుల పూర్వజన్మలు, ఇప్పుడు ప్రస్తుత జన్మల గురించి ప్రస్తావన చేశారు. అలా అనేక విషయాలపైన, అనేక ఆధ్యాత్మిక మర్మాలపైన అవగాహన ఉంటే కానీ అది చదివినా అర్థం కాదు. ఎందుకంటే కాణిపాకంలో ప్రారంభమవుతుంది, కాణిపాక క్షేత్ర మహిమ ఉంటుంది, కురుగడ్డ క్షేత్ర మహిమ ఉంటుంది, పిఠాపురం మహిమ ఉంటుంది, పిఠాపురంలో ఉన్నటువంటి మహానుభావులు ఎలా తర్వాత జన్మలు తీసుకున్నారని ఉంటుంది. రాఘవేంద్ర స్వామి ప్రహ్లాదుడని,
కాలసర్పమే వీరబ్రహ్మల గారని, ఇట్లా ఒక్కొక్క మహానుభావుల గురించి కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా షిరిడి సాయిబాబా గురించి షిరిడి సాయిబాబా ఉంటుంది, అలాగే ధ్రువుడు గురించి ఉంటుంది, ఇట్లా అందరి గురించి ఉంటుంది కదా. వీటన్నింటి అవగాహనని మనం ఇంకొక భాషలో చెప్పాలంటే అది అనుభూతి, నిజంగా అనుభూతితో కూడుకున్నది. ఎప్పుడైనా సరే పదాలు మార్చవచ్చు కానీ అనుభూతి మార్చలేం. ఇది నిజంగా ఆ అనుభూతి ట్రాన్స్లేట్ అయిందా అంటే? అయింది. ఎట్లా అంటే అది మేము ట్రాన్స్లేట్ చేసింది కాదు. కొన్ని వాక్యాలు చేసేటప్పుడు గురువులు వచ్చి మా పక్కన ఊరికే కూర్చునేవాళ్ళు. మేమిద్దరూ కొంచెం కొన్ని పదాలు ఇది సూట్ అవ్వలేదు, ఇది సూట్ అయ్యలేదు అంటే నరసింహమూర్తి గారితో మనము మాట్లాడేటప్పుడు ఆయన చెప్పేవారు, మేము కొంచెం చాలా టైం తీసుకుంటా ఉంటుంది ఒక్కొక్క వాక్యంని దాన్ని పేపర్లో దించేందుకు, ఈ అవగాహన చేసుకొని ఆ భావం దాంట్లో. పదాలు ఎవరన్నా ట్రాన్స్లేట్ చేయొచ్చు, ఆ భావం ఏదైతే ఉందో అది వచ్చిందా ఇక్కడ అనేది మనకి ఇద్దరికీ సమాధానం అయిందంటే దాంట్లో వచ్చింది భావనే అనేసి. మనం ఇద్దరున్నాం కాబట్టి ఆ ఒక దీంతోనే రాస్తూ వెళ్తూ ఉంటుంది. ఒకసారి అయితే చాలా వాళ్ళు ఏదో చెప్తారు, నేనేదో ఏ పదము ఆ వాక్యానికి రాలేదు. అప్పుడు గురువుగారు ఒకే ఒక మాట చెప్పారు, ఎంతమంది వేలాది మంది దీన్ని చదవడానికి వెయిట్ చేస్తూ ఉన్నారు, మీరు ఇక్కడ కూర్చొని ఇట్లా కాలయాపనం చేస్తే దాన్ని చదివి అనుభవించేకి కాస్తా ఉండే భక్తుల పరిస్థితి ఏంటి? మీరు ఊరికే అక్కడ ఏముందో దాన్ని రాసుకొని పోండి, వాళ్ళు ఎవరైతే చదువుతారో వాళ్ళకి ఏమి అనుభూతి ఇవ్వాలి అనేది శ్రీపాద వల్లభులు నిర్ధారిస్తారు. మీరు కాదు ఇది చేస్తూ ఉండేది అనేది మనకి బాగా తెలియజెప్పారు. అప్పుడు మనకు ఒక ధైర్యం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు నేను పదాలు ఒక వాక్యం చదువుతానంటే అది నా ఆత్మకి ఒక అనుభూతి రావాలంటే లోపల భగవంతుడు నాకు అది కల్పించాలి. ఊరికే పదాల నుంచి వాక్యాల నుంచి రాదు అనుభూతి అనేది, ఆ భావం అనేది భగవంతుడు ఇవ్వాలి, అది అతడు చూసుకుంటాడు అదే అనే ఒక ధైర్యంతో ముందుకు సాగింటాం. అయితే అమ్మ, మీరు శ్రీపాద వల్లభుని యొక్క గొప్పతనాన్ని మీరు చెప్పాలంటే ఏ విధంగా చెప్తారు? శ్రీపాద వల్లభుడు క్షణక్షణ లీలా విహారి. ఆయన మనము ఇది ట్రాన్స్లేషన్ చేసేకి ఒక 5 months ముందు మేము ఒక గ్రూపు, ఒక 11 మంది 12 మంది బెంగళూరు నుంచి దొడ్డేరికి 200 kilometers 10 రోజుల్లో నడిచొచ్చాం పాదయాత్ర. ఆ రోజుల్లో మనకి మొబైల్ ఫోన్ అన్నీ ఉండింది కానీ ఇంత తీవ్రంగా మనము వాడుతూ ఉండలేదు అప్పుడు. ఇప్పుడు మనం పాదయాత్ర సాగుతుంటాం, ఎవరో వచ్చి పొద్దు మునిగేటప్పుడు ఎవరో ఎదురుగా వచ్చి రండి ఇక్కడ వచ్చి మీరు ఉండొచ్చు, ప్రసాదం తీసుకోవచ్చు అంటే పిలుస్తూ ఉంటారు మమ్మల్ని. శ్రీపాద వల్లభ చరితామృతంలో శంకర భట్రు ఉడుపి నుంచి మొదలుకొని కన్యాకుమారికి పోయి, కన్యాకుమారికి నుంచి కురాపురం పోయి, ఆ దారిలో ఒక్కొక్కళ్ళు ఎట్లా వాళ్ళు సంతుల్ని ఎంతోమంది మహానుభావుల్ని మీట్ చేస్తూ ఉండరు. అలా ఆ అనుభవము మాకి బెంగళూరు నుంచి దొడ్డేరికి వచ్చే వరకును అయింది. అప్పుడు మనకి తెలీదు ఇట్లా అయింది అనుకొని వచ్చాం. కానీ ఎప్పుడైతే దీన్ని ట్రాన్స్లేట్ చేసేకి ప్రారంభం చేశామో అప్పుడు తెలిసింది భగవంతుడు ఎందుకు మమ్మల్ని పాదయాత్ర తీసుకొచ్చే, ఎందుకు ఆ శంకర భట్టుకి అయిన అనుభవము మాకి ఒక 5 నెలల ముందే భగవంతుడు ఇచ్చారు. సో ఆ అనుభూతి పెట్టుకొని మనకి ఇంకా దృఢంగా ఇదే శ్రీపాద వల్లభుడు, శ్రీ సత్తుపాసినే శ్రీపాద వల్లభుడు, ఆయనే మమ్మల్ని నడిపిస్తున్నాడు అనే ఒక దృఢ భావం భగవంతుడు నింపినాడు. అది మొదలు చేసే ముందే. ఎందుకంటే ఎదురుగా ఒకరు అవధూతులు వచ్చేది, మనకు ఆశీర్వాదం చేసేది, మళ్ళీ
అది ఎక్కడో కదా అయ్యప్ప స్వామి సత్సంగం జరుగుతూ ఉంటే అక్కడ ఆడబిడ్డని ఎవరిని వదిలేనే లేదు వాళ్ళు, లోపలికి కూడా పిలుచుకోరు. కానీ వాళ్ళు చెప్పారు రండి మీరు, లేదు మీరు రావాలి అనేసి మమ్మల్ని లోపలికి తీసుకెళ్ళి ప్రసాదం వడ్డించి మేము భోంచేసిండే ఆకుల్ని వాళ్ళే దీక్ష తీసుకొని ఉండేవాళ్ళు ఆకులు కూడా ఎత్తారు. ఇవన్నీ ఒక్క సర్వవ్యాపి అయిన భగవంతుడే చేయాలి కానీ మానవ మాత్రం మనకు కాదు కదా. అయితే శ్రీపాద వల్లభులు గొప్పవాళ్ళు, పిఠాపురంలో వారు జన్మించారు, 16 ఏళ్ళు అక్కడ ఉన్నారు, తర్వాత 16 ఏళ్ళ పాటు కురుగడ్డలో ఉన్నారు, మధ్యలో భారతదేశం యాత్ర చేశారు. ఇవన్నీ మనకి చరిత్రలో తెలుస్తూ ఉంటాయి. అంతటి మహానుభావుల్ని ఎవరైనా చరిత్ర పట్టుకున్నప్పుడు వారిని ఉపాసిస్తూ వారి సేవలో ఉండి దత్త సేవలో ఉంటారు. కానీ మీరెందుకు అప్పాగారి సేవలో ఉంటున్నారు? అప్పాగారిలో ఉన్న గొప్పతనం ఏంటి? శ్రీపాద వల్లభుల్లో ఉన్న లక్షణాలు ఏమన్నా అప్పాగారిలో ఉన్నాయా? ఎందుకు అప్పాగారి గురించి దగ్గరికి మీరు ఎలా వచ్చారు? ఎలా అప్పాగారిలో ఆ గొప్పతనం చూశారు? మనకి దత్త అంటే తెలీదు, అప్ప అని చూసేక ముందు దత్త తెలీదు, శ్రీపాద వల్లభ తెలీదు, గురు చరిత్రను తెలీదు. ఏదో మామూలుగా మనము పెరిగాము, ఒక ఉద్యోగం చేసాము, మంచి చదువు చదివాము, ఉద్యోగం చేసాము, పెళ్లి చేసుకున్నాము, అలా జీవితం వెళ్తూ ఉండేది. ఎప్పుడైతే ఒక బాధ అంట వచ్చినప్పుడు మనము ఒక దేవుని దగ్గర వెళ్ళేది, ఒక గురువు దగ్గర వెళ్ళేది, అది లోకారూఢి, లోకంలో జరిగేదే. మేము అలానే ఏదో ఒక బాధలో ఉన్నప్పుడు గురువు దగ్గర వచ్చినప్పుడే ఆ రోజే గురువు గారు చెప్పారు, చూడమ్మా నువ్వు ఎవరిని ఏమీ అడగొద్దు, నీకేం కావాలో అదే నీ చుట్టూ ఉండేవాళ్ళు చేస్తారు, నువ్వు ఊరికే ఉండు. ఆ ఒక మాట నా మనసులో, దేహంలో అణువును నిండిపోయింది. నాకు ఈయన ఉన్నాడు, గురువు ఉన్నాడు, నా బాధలన్నీ తీర్చి నేను ఎందుకు బతికినాను, నేనేం చేయాలి, ఎందుకు నా జీవన్ గురి ఏంటి, డెస్టినేషన్ ఏంటి, పాత ఏంటి, దారేది నాది అనేది ఆయన చూసుకుంటాడు, ఆయనే నాకు అన్నీ అనే ఒక భావం వచ్చిందే కానీ అప్పుడు వేరే ఏమీ తెలీదు. పోను గురు చరిత్ర చదవండి అన్నారు, చదివాము. అదైన తర్వాత గురువుని వదిలి ఉండే కాదు మనకు, అప్పుడప్పుడు వచ్చి సేవ చేస్తే ఒక ఆనందం మనకి. అలా వచ్చి సేవ చేయకుండా మనం ఉండలేము, గురు దర్శనం లేకుండా ఉండలేము, గురు స్మరణ లేకుండా ఉండలేము మనము అనే ఒక జీవితానికి వచ్చేసింది. అలా మళ్ళీ శ్రీపాద వల్లభ చరిత్ర బుక్ అయితే ఎప్పుడు దొరికిందో ముందుకు తీసుకెళ్ళి. అయితే అప్పాజీ, ఇక్కడ మీరు అప్పాజీని దర్శిస్తూ ఉన్నారు. అప్పాజీ జీవితంలో అంటే అప్పాజీ యొక్క మహిమలు ఎట్లా ఉంటాయి? అప్పాజీ గారి గురించి మీరు చెప్పాలంటే ఏ విధంగా చెప్తారు? అప్పాజీ గురించి చెప్పాలంటే ఎవరైతే వస్తారో అప్పాజీ దగ్గరికి, ఆయనకి ప్రతి ఒక్కటి మన ముందేమవుతుంది, ముందు ఏం చేయాలి, వెనకేం జరిగింది, ఇప్పుడు మనం ఎట్లా ఉండము, మనం ఎందుకు వచ్చాము ఆయన దగ్గర, అన్నీ ఆయనకి అవగాహన ఉంటుంది. మనం ఊరికే వెళ్ళి ఆయన దర్శనం చేస్తేనే మనం పునీతులవుతాము. మమ్మల్ని ఏ దారిలో తీసుకెళ్తారు అది ఒకటి చెప్పగలనే కానీ వాళ్ళ దగ్గర పోయి మాటలు కూడా అవసరం లేదు, దర్శనం అంతే. వాళ్ళ దృష్టి మన మీద పడితే చాలు, మనం ఎంతో ఆధ్యాత్మికంగానూ పోతాము, జీవితంలోనూ నెమ్మదిగా మన లైఫ్ని లీడ్ చేసేకు అవుతుంది. అది నేను అనుభవించిండే సత్యం. అయితే కొంతమంది చెప్తారు అప్పాజీ గారి దగ్గరికి వెళ్తే సింపుల్గా ఉంటారు, ఏమీ చెప్పరు, సైలెంట్గా ఉంటారు, కానీ
వెళ్ళి అక్కడ కూర్చొని ఇస్తే మాకు మనస్సు ప్రశాంతం అవుతుంది. అది ఎలా సాధ్యం? అది ఎలా సాధ్యం అంటే అప్పాజీ దగ్గర ఒక విశేషం ఏంటంటే అప్పా ఎప్పుడు వాళ్ళు నేను గురువు కావాలి అనుకొని లేదా ఒక గురు పీఠం ఉండాలి లేదా వాళ్ళ గురువులు నువ్వు గురువు అయ్యి నువ్వు ఉండు అని వాళ్ళకి ఏ ఒక ఉద్దేశము ఉండలేదు. ఆ శివుడే ప్రభాకర స్వామి రూపంలో వచ్చి నువ్వు గురువుగా ఉండు, నీది నీ కర్తవ్యము, నువ్వు చెయ్యి, ఎవరైతే వస్తారో వాళ్ళని నేనే తీసుకొస్తాను, వాళ్ళకి నువ్వు ఊరికే ఒళ్ళేదాగలి అంతా ఏళ్ళు సాకు అంటే వాళ్ళకు మంచి జరుగుని చెప్పు చాలు అంతే అని చెప్పిండే వాక్యం ఇది. ఇది క్షేత్రం మహిమ. ఇది ఎవరైతే వస్తారో వాళ్ళని భగవంతుడే తీసుకొచ్చింటాడు. ఎందుకంటే ఎవరు ఊరికే రారు. ఊరికే మనము అట్లా రోడ్లో పోతూ ఉండేవాళ్ళు ఎవరు లోపలికి వచ్చేయడానికి కాదు. ఆ భగవంతుడే ఎవరినైతే తీసుకొస్తాడో వాళ్ళకి వచ్చేటప్పుడే తెలుస్తుంది ఇది భగవంతుడు నన్ను ఇక్కడికి తీసుకొస్తున్నాడు, ఇప్పుడు నా ఒక జీవనంలో ఏదో ఒక పెద్ద ఘట్టం ఇది అనేసి వచ్చేటప్పుడే వాళ్ళకు ఒక అనుభవం ఉంటుంది. ఎవరైనా కానీ మీరు ఎవరినన్నా అడగండి, ఒక శివరాత్రిలో దగ్గర ఒక 10,000-15,000 మంది ఉంటేనో మీరు ప్రతి ఒక్కరి దగ్గర పోయి అడిగితేనో భగవంతుడు నన్ను తీసుకొచ్చాడు ఎవరిని అడిగితేనో వచ్చి చెప్తారు. వాళ్ళు ఏదో ఒక అనుభూతి తీసుకొని వచ్చింటారు. ఇక్కడికి వచ్చి కూర్చొని అనుభవించి వెళ్ళేది కాదు. వాళ్ళు ఎప్పుడైతే బయలుదేరింటారో 2 రోజులకు ముందు నుంచినే వాళ్ళు అనుభవించే స్టార్ట్ అయి ఉంటుంది. వాళ్ళకి ఏదో ఒక కొత్తదనం, ఏదో ఒక ఆనందము, అనుభూతి. ఏదన్నా బాధలో ఉంటే ఈ బాధ మనకి వీళ్ళ దగ్గరకు పోతే తీరుతుంది అనే ఒక భావనే అది 2 రోజుల ముందు నుంచే షురు ఉంటుంది. మీరు ఎవరిని అడిగితేనో అది ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు పుట్టే భావన కాదు. అది వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఒక దత్తుని దర్శనం కావాలంటే ఎన్నో జన్మల పుణ్యమంతా మనం కూడబెట్టుకొని ఉంటేనే దత్తుని దర్శనమయ్యేది. శ్రీ సత్తుపాసి దత్తావతారాలు. సో ఆ ఒక టైం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర వచ్చింటాం కదా, కొత్తగా వాళ్ళ దగ్గర పై కూర్చొని మనం అనుభవించేది అనేది అంత కరెక్ట్ కాదేమో. అయితే ఇక్కడ ఈ ఆశ్రమంలో వినాయక చవితి ఉత్సవాలు అంటే అదే రోజు శ్రీపాద వల్లభుని జయంతి ఇక్కడ ఎంతో బాగా చేస్తారంట కదా, దాని విశేషం ఏంటి? ఎట్లా జరుగుతాయి ఇక్కడ అంటే శ్రీపాద వల్లభుని జయంతి ఉత్సవాలు? జయంత్యుత్సవాలు ఒక వారము పారాయణ సప్తాహం చేస్తాం. ఇది కరోనా వచ్చే వరకు చేస్తూ ఉంటుంది. ఒక వారం అయితే అందరూ కూర్చొని పారాయణం చేసి శ్రీపాద వల్లభ జయంతి రోజు శ్రీపాద వల్లభునికి అలంకారం చేసి అందరూ భజనే చేసి రాత్రి పగలనక ఒకరు భజన చేస్తూ ఉంటారు, ఒకరు ఎవరో సత్సంగం చేస్తుంటారు, ఇంకొక నృత్య సేవ చేస్తుంటారు. వాళ్ళ భావంతో వాళ్ళు భక్తి ప్రదర్శనం చేస్తుంటారు. ఆ 7 రోజులు ఆ భగవంతుని పగలునక రాత్రనక భగవంతుని స్మరణ చేసుకొని వేడుక జరుపుకునేది అది పెద్ద పండగ. అలాగే శివరాత్రి రోజున అప్పాజీ గారు ఎంతో విచిత్రంగా ఉంటారు అని విన్నాను. అది ఎంతవరకు నిజం? ఆ రోజు అప్పాజీ ఏం చేస్తారు? అది విచిత్రం కాదు, అది భావదర్శనం, శివుని భావదర్శనం. అంటే అప్పుడు మాత్రము శివ, వేరేటప్పుడు శివ అని కాదు. ఎందుకంటే మనము చిన్న పిల్లల నుంచి శివ అంటే గజ చర్మాంబరం, ఒక త్రిశూలం పట్టుకుంటాడు, అలా ఒక బొమ్మలు చూసి శివ అంటే ఇట్లుంటాడు, విష్ణు అంటే ఇట్లుంటాడు అని మనకి చూపించి మన మైండ్లో అదొకటి ఇమేజ్ మేము పెట్టుకో ఉంటాం. ఆ ఇమేజ్ చూసిన తక్షణం మన భక్తి ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఊరికే అప్పాజీ అక్కడ నడుచుకొని పోతాడు, శివాసుడి దత్తాసుడి అంటే మనకి అది నచ్చదు. అంటే మన దూరదు, తల్లో తీక్ష్ణంగా దూరేలేదు. ఆ ఒక తీక్ష్ణతను మమ్మల్ని మన భక్తి ఎక్కువయ్యి ఇంకా భగవంతుని పక్క పోయేందుకు ఈ ఒక
భావదర్శనం అనేది చేస్తాడు భగవంతుడు. అదే ఒక సంఘటన, ఈవెంట్ జరిగేది. దీంట్లో విచిత్రం ఏమీ లేదు. అదొక భక్తుల అనుభూతి. సాక్షాత్ శివుడు నేనే అని అందరికీ చూపెట్టేందుకు ఒక సన్నివేశం. అయితే అమ్మ ఇక్కడ మామూలుగా దత్త పరంపరకు సంబంధించినది జరగాలి. అలాగే దత్త పరంపరతో పాటు అనేక విషయాలు జరుగుతూ ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా చూసినప్పుడు అమ్మవారి నవరాత్రులు కూడా జరుగుతూ ఉంటాయి. అవి ఉత్సవాలు ఎలా జరుగుతూ ఉంటాయి? చాలా వైభవంగా జరుగుతుంది అమ్మవారి ఉత్సవము. త్రిపురాంబికే, సాక్షాత్ త్రిపురాంబికే. మనం ఇప్పుడు త్రిపుర రహస్య బుక్ ఏదన్నా పారాయణం చేసా, దాంట్లో దత్తుడుని ఎట్లా ఆరాధన చేసింది త్రిపురాంబికే, అది దానికి ఉండే ఒక బ్యాక్గ్రౌండ్ త్రిపుర రహస్య బుక్లోనూ ఉంటుంది దత్తుని రిలేటెడ్గా. అది ఎప్పుడైతే త్రిపురాంబికే ప్రతిష్టాపనే అప్ప చేశారో అప్పటి నుంచి చాలా వైభవంగా అది 11 రోజులును ఒక్కొక్క రోజు ఆ అమ్మవారు ఏ రూపంలో ఏ భావంలో రావాలి అనేది అప్పాజినే అలంకారం చేసే వాళ్ళకు కూడా అంత ఒక వాళ్ళకి డీటెయిల్గా చెప్తారు. మనము ఏ స్క్రిప్చర్స్లో వెతికితేనో దేంట్లో వెతికితేనో అది అంత ఖచ్చితంగా దొరకదు. ఆయన అంత వాళ్ళకి గైడ్ చేసి, ఎవరైతే నవరాత్రి వేడుకలు చేస్తారో వాళ్ళకి కూర్చొని వాళ్ళకి నువ్వు ఇట్లే చెయ్యి అట్లే చెయ్యి అంట దగ్గరుండి చేయించుకుంటారు. అది అనుభవించే వాళ్ళకి తెలుసు. అయితే ఇక్కడ ప్రతి గురువారం కూడా భజన్స్ జరుగుతాయి అనేసి, ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను కూడా గురువారం చూశాను. అది చాలా అద్భుతంగా జరుగుతుంటుంది. దాని విశేషం ఏంటి? గురువారం అనేది అది గురు ఇంకా మనము ఎక్కువ ఆయన్ని స్మరణ చేయాలి. అప్పుడు కళ్ళకి ఇంపుగా, తనువుకు ఇంపుగా ఇప్పుడు మనము పిల్లోళ్ళని మన మాట వినాలి పిల్లోళ్ళు అంటే మనం ఏం చేస్తాము, పిల్లోళ్ళని నీకు చాక్లెట్ తీసిస్తాను, లేదా నీకు ఒక పార్కుకి పిలుచుకొని పోతాను అంట బాగా నచ్చజెప్పి బాగా ముద్దు చేసి అంతా తీసుకెళ్ళి వాళ్ళు ఆనందంగా మనతో పాటే తిరుక్కొని వచ్చి లేదా మూవీకి పిలుచుకొని పోతాను అంటే చెప్పి తీసుకెళ్ళి వచ్చి అప్పుడు వాళ్ళకి కొన్ని మంచి మాటలు చెప్తే పిల్లోళ్ళు వింటారు. అలా అప్ప మమ్మల్ని దత్తుణ్ణి ఎట్లా ఆనందంగా, ఇప్పుడు మనకి ఆనందంగా ఉండాలి. మనము ఇప్పుడు నృత్యం చేసి భగవంతుణ్ణి మెచ్చించాలి, మనం ఒక అలంకరణ చేసుకోవాలి అనేది అందరికీ ఒక హంబల్ ఆశ ఉంటుంది. అది ఏదైతే ఉందో దాన్ని భగవంతుని దిక్కుకి మరలిస్తారప్ప. చేసుకో, నువ్వు అలంకారం చేసుకుంటావా చేసుకో, భగవంతుని కోసం చేసుకో. నృత్యం చేస్తావా భగవంతుని కోసం చెయ్యి, ఆనందంగా పోయిరా, భగవంతుని కోసం తిరుక్కొనిరా. అందరూ చేరి, ఇప్పుడు కన్నడలో ఒక పాట ఉంది, ఎల్లారు ಒಂದಾಗಿ నిన్న నమిసి నలియోదు నోడోకే చెన్న అనేసి పురంధరదాసు రాసిండేది. అట్లా అందరూ చేరి ఆ భగవంతుని స్మరణే చేసుకొని చుట్టేసుకొని వస్తూ ఉంటే అది చూడ్డానికి ఒక ఆనందము. అట్లా ఒక సందర్భము భక్తి, అందరిలో ఉండే భక్తి ఎక్కువయ్యేకి ఏదేది కావాలనో అది ఒక నిర్మాణం చేసి పెడతా ఉన్నారు అప్ప. అయితే అప్ప గారు ఏ గురు పరంపర నుంచి ఈ విద్యలన్నీ తీసుకున్నారు? ఎట్లా అప్పగారు అంతటి మహాగురువు అయ్యారు? అప్ప వాళ్ళ గురువు దత్త, అప్ప వాళ్ళ గురువు హనుమంతజ్జ. ఆయనకి సాక్షాత్ దత్తాత్రేయ వచ్చి దీక్ష ఇచ్చింది హనుమంతజ్జకి. అది అక్కడి నుంచినే, దత్త పరంపర నుంచినే వచ్చిండేది. ఏమంటే అప్ప వాళ్ళ గురు హనుమంతజ్జ ఒక గోప్య గురు. ఆయన ఎప్పుడు చాలా పెద్దగా
జనాల మధ్యకి రాకుండా ఎవరైతే చాలా ఆధ్యాత్మికంగా ముందుకు పోవాలి అని ఉండారో వాళ్ళకి గోప్యంగా ఆయన ముందుకు తీసుకెళ్ళే వారు. అంతేగాని ఆయన ఒక సంస్థ లేదంటే జనాలతో ఎక్కువ పబ్లిక్కి రాలేదు. అప్పాజీ ఆయన దగ్గర దీక్ష తీసుకుని ఆయన దగ్గర శిష్యునిగానే ఉన్నారు. కానీ ఎప్పుడైతే ప్రభాకర స్వామి రూపంలో శివుడు వచ్చి అప్పాకి నీవు గురువుగా ఉండు అని చెప్పారో అప్పుడు అప్ప గురు పరంపర అంటే వాళ్ళు హనుమంతజ్జ గురు, ఆ దత్త పరంపరని ముందుకు తీసుకొచ్చారు. అయితే అమ్మ, మీరు ఇప్పుడు ఇక్కడే ఉంటున్నారు, ఈ ఆశ్రమం గురించి చెప్పంటే ఏం చెప్తారు? ఏం చెప్పేదంటే మనకందరికీ ఫస్ట్ నుంచి ఎవరైతే మనం వస్తుంటామో మొదటిసారి వచ్చినప్పటి నుంచి అప్ప ఎప్పుడు చెప్పేవాళ్ళు ఇది మీ పుట్టినిల్లు అనేసి. ఇప్పుడు మనకి ఆడబిడ్డలకి పుట్టినింటికి పోతే ఎంత ఆనందంగా ఉంటామో ఆ ఒక అనుభూతి అందరూ అనుభవిస్తాం. అది వచ్చిన వాళ్ళు అనుభవించి మళ్ళీ మళ్ళీ రావాలి అనేసి. ఇప్పుడు గురువు దైవము అదంతా మనకి ఆ తర్వాత ఒక మట్టానికి అరువు వచ్చినాక, తెలివి వచ్చినాక రావచ్చు. కానీ ఒక చిన్నపిల్లని, ఒక 10 ఏళ్ల పిల్ల, చిన్నపిల్లోడిని నేను అప్పాయింట్కి పోతున్నాను, నేను ఆశ్రమం పోతాను అంటే వాళ్ళు చెప్పరు. తాత దగ్గరికి వెళ్తాము అంటారు. ఒక తాతగారి ఇంట్లో పోతే మనం బాగా హాయిగా ఆడుకొని ఉండొచ్చు, కావాల్సినంత ఎవరు మాకు రెస్ట్రిక్షన్స్ చెప్పరు. ఒక ఆనందం. మేమేమంటే పోతాము, గురువు దగ్గర పోతాము, ఆనందంగా ఉంటాము, వస్తాము, అంతే. ఒక ఆశ్రమము, ఒక టెంపుల్ లేదా భజను, ఇది యాక్టివిటీ లేదా సేవ, అదంతా నెక్స్ట్. వస్తా మనం ఒక్కొక్క దాంట్లో పాల్గొంటామే. కానీ ఒకేసారి మేము పోతామంటే మేము మా పుట్టినింటికి పోతాము. దాంట్లో ఎంత అర్థం ఉందంటే, ఇప్పుడు మనకి ఒక శరీరం అంటే శరీరానికి పుట్టినిల్లు అమ్మగారిల్లు. దాంట్లో పోతే ఒక మట్టానికి ఒక ఆనందం దొరుకుతుంది. కానీ మనం ఆధ్యాత్మికంగా చూస్తే మనం నిజమైన పుట్టినిల్లు భగవంతుడు. మేము ఎక్కడి నుంచి ఆత్మ పుట్టుకొచ్చిందంటే భగవంతుడి నుంచి పుట్టుకొచ్చింది. మేము అక్కడికి తిరిగి వెళ్తున్నామంటే ఇంకా ఎన్ని వంతులు ఆనందంగా ఉండొచ్చు. అది పోను 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 ఇంకో ఎక్కువ అవుతుందే కానీ తరగదు. చాలా సంతోషం అమ్మా, చాలా అద్భుతమైన విషయాలు మాతో పంచుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. జై గురుదేవ దత్త. శ్రీ సత్తుపాసియే నమః. ఇప్పటి వరకు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, అద్భుతమైనటువంటి విషయాల్ని మనం తెలుసుకున్నాం. అలాగే మరొక్క విశిష్ట అతిథితో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.